నెల రోజుల పాటు రాష్ట్రంలో ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్తో అందరూ భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ప్రగతి గల క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు తెలంగాణలో మొదటిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 40కి పైగా మైదానాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ తదితర పోటీలు జరుగుతున్నాయన్నారు. 7,000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు, కార్యక్రమంలో 3,000 మంది మహిళలు ఉండడం విశేషమన్నారు. మంచి పేరు తీసుకొస్తున్నటువంటి పుల్లెల గోపిచంద్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర క్రీడాకారులు, సన్మానితులు, పెద్దలు, పత్రికా విలేకరులు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర పెద్దలు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు, యువక మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత ప్రధాని మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. దేశంలో అనేక ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ఇంకా క్రీడాకారులను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో యూత్ పాపులేషన్లో చైనా లాంటి దేశాన్ని కూడా అధిగమించి ఈరోజు భారతదేశం అగ్రస్థానంలో ఉన్నాము. అనేక రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నాం. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. అనేక బహుళజాతి కంపెనీలకు ఈరోజు భారతీయులు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలో 5వ దేశంగా ఎదగడం జరిగింది. ఈరోజు మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందినటువంటి, అన్ని వర్గాల ప్రజలు పొందినటువంటి గొప్ప నాయకుడుగా ఈరోజు ప్రపంచంలో